సాధారణంగా మనం చురుకుగా పని చేయాలంటే ఒంట్లో ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీనే ఒంట్లో షుగర్ రూపంలో ఉంటుంది. దానినే బ్లడ్ గ్లూకోజ్ అంటారు. ఉత్సాహంగా ఉండేందుకు చక్కెర ఎంత ముఖ్యమో, అది కంట్రోల్‌లో ఉండడం కూడా అంతే ముఖ్యం. అది ఎక్కువైతే ఆ కండిషన్‌నే షుగర్ లేదా డయాబెటిస్ అంటారు. కొంతమంది షుగర్ అని తెలిసినా కూడా ఆహారం విషయంలో ఎటువంటి కంట్రోల్‌ని పాటించరు. అయితే ఫుడ్ విషయంలో కంట్రోల్ లేకపోవడం అనేది డయాబెటిస్ పేషెంట్స్‌కి చాలా ప్రమాదంగా మారుతుంది. సాధారణంగా డయాబెటిస్‌లో టైప్ 1, టైప్ 2 అని 2 డయాబెటిస్ రకాలు ఉంటాయి. అయితే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. మనం సాధారణంగా డయాబెటిస్ లక్షణాలను కొన్నిటిని తెలుసుకుందాం. తరచుగా మూత్ర విసర్జన, బరువు తగ్గటం అంటే ఆహారంలో ఎటువంటి డైట్‌ని ఫాలో అవ్వకుండానే విపరీతంగా బరువుని తగ్గటం, అలసట, బలహీనత, మసక దృష్టి, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, ఆకలి వేయకపోవటం, తరచూ దాహం వేయటం, పండ్లు త్వరగా మానకపోవటం. డయాబెటీస్ పట్ల జాగ్రత్త లేకపోతే అది గుండె జబ్బులు, బీపీ, మూత్రపిండ వ్యాధులు, వినికిడి లోపం, అలాగే అల్జీమర్స్‌కి దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం అనేది తీసుకోవాలి. సైక్లింగ్, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అనగా ఆకుకూరలు, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్ళు, బీన్స్, పండ్లు, క్వినోవా, హోల్ వీట్స్, అలాగే పత్తి గింజలు, బాదం గింజలు, వేరుశెనగ, అవిసె, గుమ్మడి గింజలు, ఫిష్ వంటివి తమ డైట్‌లో తీసుకోవటం అనేది డయాబెటీస్ పేషెంట్స్‌కి ఎంతో ముఖ్యమైనది.